గీతం యూనివర్సిటీ ఆక్రమించిన 5,000 కోట్ల విలువైన 54.5 ఎకరాలు వాళ్ళు క్ర వాళ్ళు కబ్జా చేస్తే, వాళ్ళకే క్రమబద్ధీకరించాలి అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. బాలకృష్ణ గారి చిన్నల్లుడు, లోకేష్ గారి తోడల్లుడు. ఇది ఫుల్ రాజకీయ ప్రకంపనలైతే రేగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఆల్రెడీ ఆ వేడి స్టార్ట్ అయింది. ఈ జీవీఎంసీ చివరి కౌన్సిల్ సమావేశంలో రేపో ఎల్లుండో ఉందనుకుంటా. అప్పుడు దీన్ని ఎలాగైనా అడ్డుకుంటామని చెప్పి వైసీపీ చెబుతూ ఉంది. అధికారం ఉంది అంటే వీళ్ళేమన్నా జమీందారు వ్యవస్థ అనుకుంటున్నారా? ఇష్టం వచ్చిన వాళ్ళకు, కుటుంబ సభ్యులకు వేల కోట్లు రాసి ఇవ్వడం అని చెప్పి వైసీపీ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ ఉంది. ఈ క్రమంలో ఈరోజు రిషికొండలోని వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి గీతం యూనివర్సిటీ దగ్గరికి వైసీపీ ముఖ్య నేతలందరూ వెళ్ళారు. ఆక్రమించిన భూముల దగ్గరికి పోలీసులు వాళ్ళను వెళ్ళనిచ్చినట్లేరు. వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేశారు. మొత్తం మీద అక్కడ మీడియాతో మాట్లాడారు. కీలక నేతలందరూ వెళ్ళారు. ఆ ఉత్తరాంధ్రకు సంబంధించి బొత్స సత్యనారాయణ గారు, గుడివాడ అమర్నాథ్ గారు, అయితే ముందు కురసాల కన్నబాబు గారు, అక్కడ కేకే రాజు, చాలామంది వెళ్ళారు. ఈ వార్తను అంటే వాళ్ళు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు ఏమంటారు, మేము అప్పుడు మా హయాంలో ఇది ఒక ప్రభుత్వ భూమి అని హెచ్చరిక బోర్డులు పెట్టాము. ప్రభుత్వ భూములకు వెళ్ళకుండా పోలీసులు మమ్మల్ని అడ్డుకోవడం ఏంది? చంద్రబాబు లెజెండరీ అని చెప్పి రోజు సొల్లు చెబుతారు. లెజెండరీ అంటే భూ కబ్జాలు చేయడమేనా? అండ్ కొన్ని పత్రికల పేర్లు చెప్పి వాళ్ళకి కనిపించడం లేదా ఈ భూ తోపిడి అని. అండ్ ముఖ్యంగా ఈ ఉప ముఖ్యమంత్రి పేరు చెప్పి ఆయన దీని మీద ఎందుకు మాట్లాడు, ఆయన దీని మీద గొంతు విప్పాలి, ఆయన దీని మీద మాట్లాడాలి, ఆయన స్పందన తెలియజేయాలి అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు డిమాండ్ చేశారట. ఉప ముఖ్యమంత్రి నోరిప్పాలట, ఆయన స్పందన ఏదో తెలియజేయాలని చెప్పి బొత్స సత్యనారాయణ గారు చెప్పారట. తర్వాత గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ సేమ్ ఇది అడిగే వాళ్ళు లేరని చెప్పి ఇష్టరీతిన వేలకు వేల కోట్లు విలువ చేసే భూమి కట్టబెడుతూ పోతారా, అది ఇది అని చెప్పి అసలు గీతం భూ కబ్జాపై ఉప ముఖ్యమంత్రి మళ్ళీ ఆయన పేరు తీసుకొని బయటకు ఆయన స్టాండ్ ఏంటి, ఉప ముఖ్యమంత్రి స్టాండ్ ఏంటి? గతంలో ఇక్కడికి వచ్చి ఏదేదో మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? మీ స్టాండ్ ఏంటో ప్రజలకు చెప్పాలి. చంద్రబాబు ఏం తప్పు చేసినా మాట్లాడుకున్నమేనా మీ స్టాండు, అది ఇది అని గుడివాడ అమర్నాథ్ మాట్లాడారట. ఉప ముఖ్యమంత్రి నోరు విప్పాలి, ఆయన మౌనంగా ఉండకూడదని బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారట. ఆయన మాట్లాడిన కీలక నేతలందరూ నాకు అసలు ఒక విషయం అర్థం కావట్లే. ఆయన నోరిప్పడం ఏంది? ప్రభుత్వం స్వామి ఇది, ఆయనే ఉప ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కలిసి చేస్తున్న పని. ఒక రాజకీయంగా వీళ్ళు ఏం మాట్లాడాలి? జనరల్గా నువ్వు నోరిప్పాలని చెప్పి వాళ్ళు ఏమన్నా కనుక వీళ్ళే సర్టిఫికేట్ ఇస్తున్నట్లు. ఆయన అద్భుతమైన నీతిమంతుడు, ఆయన నోరిప్పితే ఏమంటారు ప్రజలకు నిజాలు తెలుస్తాయని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతూ ఉన్నట్టున్నారు. వీళ్ళు వెళ్ళి ఆయనకు మొరపెట్టుకోవడం, ఆయన ఏంది నోరిప్పేది? ఈయన భాగస్వామ్యం లేదా ఇందులో? ఎవరి వాటా వాళ్ళు ఎవరికి కావాల్సిన వాళ్ళకు భూములు ఇప్పించుకుంటున్నారు కదా. ఇదే ఉప ముఖ్యమంత్రికి ఒక బిజినెస్ పార్ట్నర్, సినిమా పరంగా ఒక బిజినెస్ పార్ట్నర్ కదా టీజీ విశ్వప్రసాద్ అని. సినిమాలు తీసే ఆయన, టూర్స్ అండ్ ట్రావెల్స్ వ్యాపారం చేసే ఆయన, కర్నూలు ఓరవకల్ దగ్గర ఓరవకల్ పారిశ్రామిక పార్కు పక్కనే ఈ స్కూటర్లు తయారు చేస్తానని చెప్పి 1,200 ఎకరాలు భూమి తీసుకుంటున్నారు. ఎవరి మనుషులకు వాళ్ళ వాటా తీసుకుంటుంటే ఈయన నోరిప్పాలండి. ఆయనకి ఏది తెలియదు, ఆయన ఏంది అమాయకుడు, ఆయన ఏ రకమైనటువంటి వాటిలో భాగస్వాములు కావట్లే, వాళ్ళ మనుషులకి ఎక్కడ భూములు ఇవ్వట్లే, వాళ్ళ మనుషులకి ఎక్కడ ఏమీ తీసుకోవట్లే అన్నట్లు వీళ్ళు మీరు నోరిప్పాలి అనగా అదేదో ఋషభంగా కూడా ఆయన అన్నట్టు వీళ్ళు పోయి ఆయనకు మొరపెట్టుకోడు. మీరు నోరిప్పు, మీరు స్పందించు, మీరు మాట్లాడాలి. వీళ్ళు రాజకీయంగా ఆయన గురించి మాట్లాడాలనుకుంటే ప్రభుత్వంలో ఎవరి వాటా ఎంత అని అడగండి. మౌనంగా ఉన్నావు నీ వాటా ఎంత అని చెప్పి అడగాలి. వీళ్ళు మౌనంగా ఉన్నావు నీ వాటా ఎంత, మంచికి ఇంత పంచుకుంటున్నారా భూములు అని చెప్పి ఇదంతా తీసిపెట్టి నువ్వు స్పందించాలి. నీ స్టాండ్ ఏంటి? నువ్వు మౌనంగా ఉంటే అట్లా అని నాకు అర్థం కావట్లేదు. నీ వాటా ఎంత అని కదా వీళ్ళు అడగాలి జనరల్గా రాజకీయంగా. అయితే ఆయన ఎవరికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి భూములు ఇచ్చుకుంటున్నారు కదా. ఈయన ఏమంటారు ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక పనులు లేకుంటే ప్రభుత్వం ఈ విధంగా చేసే భూముల అప్పగింత ఇదంతా పాపం ఒక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే చెప్తూ ఉన్నారు. ఆ ఉప ముఖ్యమంత్రికి ఏమీ తెలియదు పాపం, నోట్లో వేలు పెట్టిన కొరకనే అంత అమాయకత్వము. ఇక్కడ జరిగేది ఏమీ ఆయనకు తెలియదు అన్నట్లు వీళ్ళు నువ్వు నోరిప్పు, నువ్వు స్టాండ్ ఏంది, నీ నోరిప్పు, నీ స్టాండ్ ఏంది అని భలే కామెడీ అనిపించింది నాకు. వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఆయనకు మొర పెట్టుకోవడం. ఉమ్మడిగా ప్రభుత్వ నిర్ణయం కదా, వాళ్ళు అక్కడ జీవీఎంసీలో తీర్మానాలు చేసి లాస్ట్గా ప్రభుత్వం కదా నిర్ణయం తీసుకోపోయేది. ఆయన ప్రభుత్వంలో కీలక భాగస్వామి కాదా? చంద్రబాబు నాయుడు గారి కంటే ఈయన ఎక్కువ వరుతూ ఉంటాడు కదా. చంద్రబాబు నాయుడు గారి జంతువులకు కలిసింది తిరుమల లడ్డూలు అంటే ఈయన వచ్చి దానికి ఇంకా ఎక్స్టెన్షన్గా పిగ్ ఫ్యాటు, కౌ ఫ్యాటు, ఫిష్ ఆయిల్ అన్నాడు కదా. పోయి ఎవరి దగ్గర పోయి ఎవరు మొర పెట్టుకుంటున్నారు? భలే ఉన్నారా మీరైతే నిజంగా వీళ్ళు.